ఈరోజు మీకు పిత్తుల్లో రకాలు భయం పిత్తు, కుయ్యి పిత్తు, తుస్సు పిత్తు అని పిత్తుల్లో రకాలు గట్టి పియ్య, మెత్తన పియ్య, పలచన పియ్య. మళ్ళీ చెప్తున్నాను, ఇది జీవితాలను మార్చే సైన్స్. ఇది అందరికీ చూపించండి, 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు పిత్తుల్ని అపానవాయువు అంటారు తెలుగులోని. సో దీనికి సంస్కృతంలోని పద్యం కూడా ఉంది. భూమి భయం భయం నేస్తే కుయ్యి కయ్యి కుంచునయం తుస్సు పిత్తు మహాగౌరవ ఇతతో పిత్తు లక్షణ. అంటే భయం నేస్తే అంటే పెద్ద పెద్ద శబ్దాలు కలిగించే పిత్తులు భయం కలిగించవచ్చు కానీ వాసన రావు, గ్యాస్ట్రిక్ అనమాట. కుయ్యి కయ్యి కుంచునయం అంటే కుయ్యి కుయ్యి అని శబ్దాలు వస్తాయి, ఓకే, ఓ మాస్టర్ స్మెల్ వస్తుంది, ఓకే. కానీ గ్రూప్ ఉండేటప్పుడు సందట్లో సదమియా అన్నట్లు తుస్సుమని పిచ్చేస్తారు, ఎవరెవరని చూసుకుంటారు. కానీ కడుపు చెడిపోద్ది, వాసన చాలా దరిద్రంగా ఉంటుంది. అర్జెంటుగా పప్పుచారు తాగాలి, పప్పుచారు కానీ పసుపుచారు కానీ తాగాలి, కడుపు చెడిపోయినట్లు. ఇంకా మళ్ళీ ఇప్పుడు పీతుల్లో రకాలు 3 రకాలు. గట్టి పియ్య, ఇప్పుడు మెత్తని పియ్య, పలచన పియ్య. నాది పసుపు రంగులో ఉంటుంది, పొద్దున్న తింటే రాత్రికి వచ్చేస్తుంది, 6 గంటల్లో తయారైపోతుంది, ఆరోగ్యం. ఇంకా గట్టి పియ్య ఒక 5 రోజులు స్టాక్ ఉండిపోయి నల్లగా కుక్కపీలా పడుతుంది, కడ్డీలు రాడ్లు వెళ్తారు, అది కడుపు ఆరోగ్యం మొత్తం అర్జెంట్గా విరోచనాలు మంది తాగాలి. ఇంకా పలచని పియ్య అంటే చట్నీలాగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఒంట్లో వేడి చేసింది. ఇదిగో మనం కడుపుకి తిన్నది ఎంత ఇంపార్టెంట్, వెళ్ళింది అంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి నిన్న పొద్దున్న నేను ఆ చట్నీ తిన్నాను, కరివేపాకును ఆవాలును నవలకుండా మింగేశాను. పొద్దున్న చూసుకుంటే నాకు కరివేపాకు ఆవాలు కనబడ్డది. అంటే అప్పుడు తర్వాత రోజు నేను ఏం చేశాను, ఆవాలును కరివేపాకును నవిలిస్తున్నాను, 3 ఏకలు వచ్చాయి. చూసారు అంటే మనం